నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది నా ఆత్మీయులు ఉన్నారని నాకు ఎక్కడ లేని ఆనందం. ఇంత జర్నలిస్టులు, ఉద్యమ నాయకులు, నాయ బ్రాహ్మణ సంఘం, ఎన్ని రకాల అంటే ఒక ఒక శ్రమజీవుల సంఘానికి శ్రమజీవులందరినీ ఐక్యం చేసి గుర్తింపులేనటువంటి ఆ సంఘాన్ని గుర్తింపు తీసుకొచ్చి ఖమ్మం పట్టణంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే ఒక బలమైన సంఘంగా నిర్మించిన జగదీష్కు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాయ బ్రాహ్మణ సంఘం అనేది ఒక ఎక్కడికక్కడ విడిపోయి ఉండేవాళ్ళు, ఎవరికి వాళ్ళు చిన్నభిన్నమై ఉండేవాళ్ళు, అనేక సార్లు అనేవాడిని. దాన్ని ఒక గాడిన పెట్టడం అనేది జగదీష్ వల్లే సాధ్యమైంది. అలాగే వాళ్ళ వెల్ఫేర్ చూసుకుంటూనే మరోవైపు మన నగర జర్నలిస్ట్ సంఘం బాధ్యత చూసుకుంటూ మన జర్నలిస్టుల సంక్షేమం కోసం కూడా ఆయన పనిచేస్తున్నాడు. అలాంటి వాళ్ళు జన్మదినం జరుపుకోవటం, దానికి మనందరం ఆదరవటం ఒక గొప్ప నాకు దొరికిన గొప్ప అవకాశం కదా నేను ఫీల్ అవుతున్నాను. వాస్తవంగా నాకు ఈరోజు ఎంత బాగాలేదు, నేను రాదలుచుకోలేదు. కానీ నిర్వాహకుడి లోపం కూడా ఉంది. ఎవరైతే ఒక రోజు ముందు ఒక ఇద్దరు ముగ్గురు నిర్వాహకులు ఫోన్ చేసుకోవాలి. ఫోన్ చేసుకుని జగదీష్ అన్నది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా అని చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో తీసుకుంటే సత్యం కదా. ఆ నిర్వాహకులు ఎప్పుడైనా తన కార్యక్రమం చేసినప్పుడు నిర్వాహకులు అనే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా, నలుగురు. ఆ నలుగురు ముగ్గురు ఫోన్ చేయాలి. ఫోన్ చేయకపోతే తెలిసింది నాకు ఫీవర్ వచ్చింది, నేను పడుకున్నా, సోషల్ మీడియా ఫోన్ లేదు. మరి జగదీష్ అన్న ఫోన్ చేసి తమ్ముడు ఫోన్ చేసి నా బర్త్డే చెప్పినంత వరకు నాకు తెలియదు. అప్పుడు నేను స్నానం చేసి రావాల్సి వచ్చింది. ఇట్లా అంటే ఎవరైనా క్రమశిక్షణతో పట్టుదలతో ఏ సంఘంలో ఉండి డిసిప్లైన్ తో పని చేసుకుంటూ పోతే వాళ్ళ గుర్తింపు ఉంటుంది. ఆ పట్టుదల, కృషి, పట్టుదల ఉన్నప్పుడే ఆ నాయకత్వ లక్షణాలు వస్తాయి. ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడే మన వెంట వచ్చే కార్యకర్తలు కూడా మనతో మంది ఫాలో అవుతారు. అలాంటి మంచి లక్షణాలు ఉన్న అలాంటి మంచి లక్షణాలున్న తమ్ముడు జగదీష్ మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని జగదీష్ ని నేను చాలాసార్లు అడుగుతా. జగదీష్ ఇట్లా సోషల్ సర్వీస్ చేసుకుంటూ తన కుటుంబం కూడా పిల్లలు అమ్మాయి డాక్టర్, ఇంకో అమ్మాయి చదివి లేదంట. కానీ ఒకవైపు పిల్లలు చదివించుకుంటూ మరోవైపు ఒక ఉన్నత చదివించుకోవడం అంటే ఉన్నతమైన స్థాయిలో పిల్లలు చదివిస్తుంది. వాళ్ళ పెద్దమ్మాయి డాక్టర్ ఫీజు వచ్చింది అనుకుంటా. ఇంకా ఆగస్టు తర్వాత ఆ పెద్దమ్మాయి ఫీజు అప్పుడు కూడా నేనే అనుకుంటూ వచ్చింది. మాట్లాడింది న్యూజిలాండ్ కాలేజీకి వెళ్ళి మాట్లాడింది, నేను అక్కడ వెళ్ళిపోయింది. అంటే కుటుంబాన్ని చూసుకుంటూ మరోవైపు పిల్లలు చదివించుకుంటూ ఆ చదువు కూడా ఉన్నత సభలు చదివించుకుంటూ మళ్ళీ తన నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని జగదీష్ మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని, మరింత ముందుకు వెళ్ళాలని